ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొంచెం వెరైటీగా ఉంటుందన్నమాట. పాలతో కర్రీ చేశాను. అది విరిగిపోయిన పాలతో, విరిగిన పాలు ఉంటాయి కదా, ఆ పాలతో కర్రీ చేశాను అనమాట. ఇది రైస్లోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఈ కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దామా ఫ్రెండ్స్. ముందుగా గ్యాస్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని ఒక 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. అలాగే నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇది వీడియో తీయలేదు నేను కట్ చేసేటప్పుడు, అందుకని డైరెక్ట్గా చూపిస్తున్నాను. ఒక 2 ఉల్లిపాయలు, అలాగే ఒక పెద్ద టమాటా, కొంచెం కరివేపాకు, అలాగే 4 పచ్చిమిర్చి. కడాయిలో నూనె వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చిని వేసుకోండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, అలాగే టమాటా ముక్కలను కూడా వేసుకుని బాగా మగ్గనివ్వాలి. అన్నీ కలిపి మగ్గించుకోవాలి. అన్నీ కలిపి ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి మగ్గించుకోవాలన్నమాట. దీంట్లో ముందుగా ఉప్పు వేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఉప్పు వేసుకోవడం వల్ల ఏంటంటే ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు త్వరగా మగ్గుతాయి అన్నమాట. ఈ విధంగా మగ్గుతాయి. మనం ఉప్పు ఎప్పుడైతే వేసుకుంటామో కూరగాయలు ఏదైనా కూడా త్వరగా మగ్గుతాయి. ఇలా మగ్గిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు, అలాగే ఒక 2-3 స్పూన్లు కారం అన్నట్టు, మన రుచికి తగ్గట్టుగా మనం ఎంత కారం తినాలనుకుంటే అలాగా కొంచెం కారం వేసుకోవాలి. వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకుని మళ్ళీ మనం ఉప్పు, కారం, పసుపు వేసాం కదా, ఇవి కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వాలన్నమాట. ఇలా మగ్గిన తర్వాత మనం ఇరిగిపోయిన పాలు ఉన్నాయి కదా, అవి నేను వీడియో తీయలేదన్నమాట, చూపించలేదు ఫస్ట్. సో డైరెక్ట్గా చూపిస్తున్నాను. ఈ విరిగిపోయిన పాలని దీంట్లో వేసేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ తర్వాత మగ్గిన తర్వాత ఈ పాలను కూడా దీంట్లో వేసేసుకోవాలన్నమాట. ఒకసారి బాగా కలుపుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా కలుపుకున్న తర్వాత మంటని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే దీంట్లోకి కొంచెం మసాలా పౌడరు, మనం ధనియాలు, జీలకర్ర, గసగసాలు ఇవన్నీ పొడి పెట్టుకున్నాను అనమాట. మసాలా పౌడరు, అలాగే కొంచెం కొత్తిమీర వేసి మనం ముందుగా తీసుకున్న కరివేపాకు కూడా కొంచెం వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకసారి మొత్తం అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలన్నమాట. ఒకసారి తీసి చూస్తే ఈ విధంగా ఉంటుంది. 5 నిమిషాలు మగ్గిన తర్వాత వాటర్ అంతా ఇంకిపోతుంది. సో ఇంకొంచెం వాటర్ ఉంది, ఆ పాలలో వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గించుకోవాలి. ఇప్పుడు మంటని చిన్న మంటలో పెట్టేసి ఒక 2 మినిట్స్ ఈ విధంగా మగ్గుతున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం వేరే బౌల్లోకి కర్రీని సెపరేట్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. అంతే, ఇరిగిన పాలతో కర్రీ చేయడం ఎలాగో చూసారు కదా, చాలా ఈజీ అనమాట. దీంట్లో పెద్ద కష్టపడాల్సిన విషయం అయితే ఏమి ఉండదు, చాలా సింపుల్గా అయిపోతుంది. అలాగే రైస్లోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం మసాలా ఎప్పుడైతే వేసామో చపాతీలోకి టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, నేను చేసిన ఈ పాలు విరిగడ కూర మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.